సో ఈరోజైతే వీడియోలో ట్యూస్డే రొటీన్ వ్లాగ్ని చూద్దాము. సో మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి నేను దోశ ప్రిపేర్ చేశాను. దీంతోపాటు నేను శనక్కాయ చట్నీ కూడా చేశాను. దీంట్లో నేను ఆల్రెడీ ఆనియన్ వేసాను, బట్ అలా కాకుండా తినేటప్పుడు కూడా ఆనియన్ తగలాలని వెంకటేష్ ఇలా ఆనియన్ కట్ చేసి వేయమంటాడు. సో కొన్ని ఆనియన్స్ అయితే ఇందులో వేసాను. అలాగే పాపకి స్నాక్స్ బాక్స్కి ఇక్కడ కొన్ని గ్రేప్ని నేను సాల్ట్ వేసి వాష్ చేసి కాసేపు పక్కన పెడుతున్నాను. ఈ మధ్య చాలా కెమికల్స్ కలుపుతున్నారని వీడియోస్ అన్ని చూస్తున్నాం కదా, సో అందుకని ఈ గ్రేప్స్ని వాష్ చేసి నేను పక్కన పెట్టేశాను. అలాగే లంచ్కి టొమాటో రైస్ని నేను ప్రిపేర్ చేశాను. పాప లంచ్ బ్యాగ్లో ఏం వేసానంటే టొమాటో రైస్, అలాగే కొన్ని గ్రేప్స్, కొన్ని బిస్కెట్స్ అయితే నేను ప్యాక్ చేశాను. యాక్చువల్గా పాప స్కూల్లో ఇలా జంక్ ఫుడ్స్ ఏవి కూడా అలో చేయరనమాట. బిస్కెట్, ఇలా చిప్స్ అలాంటి ప్యాకెట్స్ ఏవి కూడా వాళ్ళు అలో చేయరు. బట్ ఇంట్లో ఉన్నవి 2 ఫ్రూట్స్ అనమాట, బనానా అండ్ గ్రేప్. బట్ పాపకు బనానా ఇష్టం లేదని నేను బిస్కెట్ని అయితే ప్యాక్ చేశాను. సో ఇలా పాపకి లంచ్ బ్యాగ్ అయితే నేను రెడీ చేసేసాను. లంచ్ బ్యాగ్ని రెడీ చేసినట్టు మా పాపను కూడా ఫాస్ట్గా రెడీ చేయించాను. పాపని తొందరగా లేపించి స్నానం చేయించి తినిపించి సో బయటకు అయితే రప్పించాను. స్కూల్కి రోజు మా పాపతో పాటు మా బాబు కూడా వెళ్తాడు. 2 టైమ్స్, మార్నింగ్ వదిలేటప్పుడు వెళ్తాడు, అలాగే ఈవినింగ్ తీసుకొచ్చేటప్పుడు కూడా వెళ్తాడు. ఇలా పాపను స్కూల్కి వదిలేసి వచ్చేసాక బాబుకి కొంచెం తినిపించి కాసేపు వాడితో ఆడుకున్నాను. మా పాప ఉంటే బాబుతో ఎవరు ఉండాల్సిన పని లేదు, వాళ్ళిద్దరూ బాగా ఆడుకుంటూ ఉంటారు. పాప స్కూల్కి వెళ్ళిపోయిందంటే మా బాబుకి చాలా బోర్ కొడుతుంది. అలాగే ఇంకోటి ఏంటంటే ఈవినింగ్ కరెక్ట్గా 3:50 ఆ టైంలో మా బాబుకి అసలు ఎలా అనిపిస్తుందో తెలీదు. అక్కని పిలుచుకొద్దాం పద డాడీ అని చెప్పి అప్పటి నుంచి వాళ్ళ అక్కని కలవరిస్తూ ఉంటాడు. పిల్లలకి మరి ఆ టైమింగ్ ఎలా అర్థమవుతుందో నాకైతే తెలీదు. సో ఇలా కాసేపు మా బాబుతో ఆడుకున్నాక బాబుని స్నానం చేపించేకి తీసుకెళ్ళాను. రోజు మార్నింగ్ స్నానం అయిపోయాక 10:30, 11 ఆ టైంలో బాబుని నేను పడుకోబెడతాను ఒకసారి. సో రోజుకి ఒక్కసారే పడుకోబెడతాను అనమాట. పడుకునేటప్పుడు దిగోండి ఇలా అనమాట, కాసేపు ఒక 20 మినిట్స్ వరకు ఇలాగే కూర్చొని ఊగుతాడు. ఆ తర్వాత నిద్ర వచ్చాక పడుకుంటానంటాడు. సో ఓయేళ్ళప్పుడు పడుకోబెట్టేస్తాను. బాబుని పడుకోబెట్టడం ఆలస్యం, నేను వెళ్ళి లంచ్ ప్రిపేర్ చేస్తాను. సో ఈరోజు లంచ్ స్పెషల్ అయితే ఫిష్ ఫ్రై. వెంకటేష్ ఫిష్ తెచ్చాడు. సో అన్ని ఫిష్ని కూడా నేను మసాలా అన్నీ వేసి నానబెట్టాను. సో కావాల్సిన కొన్ని పీసెస్ మాత్రమే ఫ్రై చేసుకున్నాను. సో మిగతావన్నీ కూడా ఒక ఎయిర్ టైట్ కంటైనర్లో పెట్టి నేను ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకున్నాను. సో మిగిలిన ఫిషెస్ అన్నీ కూడా నేను డిన్నర్కి ఫ్రై చేస్తాను. సో అలా నేను ఈరోజు లంచ్కి అయితే వైట్ రైస్ చేశాను, అలాగే టొమాటో చట్నీ, వాటితో పాటు ఫిష్ ఫ్రై. సో ఈరోజు మా లంచ్ మెనూ అయితే ఇది. లేచావా? లేద్దామా లేద్దామా? సో బాబు లేచాడు, బాబుకి లంచ్ తినిపించాను, అలాగే కాసేపు ఆడిపించాను. సో టైం అయితే 3:30 అలా అవుతుంది. మేమందరం కలిసి బయటికి వెళ్తున్నాము. సో ఎక్కడికి వెళ్తున్నామంటే ఈరోజు ట్యూస్డే. సో మా ఊర్లో ట్యూస్డే సంత అనమాట. సో సంతకెళ్ళి కూరగాయలన్నీ తీసుకొని అలాగే పాప స్కూల్ దగ్గరికి వెళ్ళి పాపను తీసుకొని ఇంటికి వెళ్ళాలి. సో ఇప్పుడైతే ఫస్ట్ సంతకి వెళ్దాము, ఆ తర్వాత స్కూల్కి వెళ్ళిపోదాము. సో సంతలో వెజిటబుల్స్ అన్నీ కూడా తీసుకున్నాము. సో ఈసారి రేట్లు మామూలుగా లేదు, ఏది తీసుకున్నా 40-50 అంటున్నారు. సో ఏదో కొన్ని వెజిటబుల్స్ అయితే తీసుకొని ఇప్పుడు పాప స్కూల్ దగ్గరికి వచ్చేసాము. పేరెంట్స్ అందరూ కూడా గేట్ బయట వెయిట్ చేస్తున్నారు. బెల్ కొట్టడం ఆలస్యము, పిల్లలు అందరూ కూడా పరిగెత్తుకుంటూ వచ్చేస్తారు. సో ఇంకా బెల్ కొట్టలేదు అనుకుంటా, మేము ముందుగానే వచ్చినట్టున్నాము. అలాగే చూస్తున్నారు కదా, ఈ బిల్డింగే మా పాప స్కూలు. సో ప్రజెంట్ అయితే మా పాప 2nd క్లాస్ చదువుతోంది ఈ స్కూల్లో. రోజు మా పాపను పిలుచుకొచ్చాకి మా బాబు వస్తాడు. మార్నింగ్ ఈవినింగ్ 2 టైమ్స్ కూడా వస్తాడు. సో ఇప్పటి నుంచి అలవాటు అయిపోయింది మా పాపకి స్కూల్కి రావడం. సో చూసారా, పాప అయితే స్కూల్ నుంచి వచ్చేసింది. ఎందుకో దగ్గర హ్యాపీగా ఉంది, బట్ ఎందుకో తెలియదు. ఇంటికి వెళ్ళగానే పిల్లలకి స్నానం చేపిస్తాను. అలాగే స్నానం చేపించాక బూస్ట్ తాపించి ఏదైనా స్నాక్స్ తినిపిస్తాను. పిల్లలు అయితే ఇప్పుడు ఫ్రెష్ అయిపోయారు, అలాగే బూస్ట్ తాగారు, కొన్ని స్నాక్స్ అయితే తినేసి కాసేపు అయితే ఆడుకుంటున్నారు. బాబు కూడా ఇంతసేపు వాళ్ళతో పాటే ఉన్నాడు, బట్ అప్పుడే ఇంట్లోకి వచ్చేసాడనమాట.
అలాగే పాప ప్లేయింగ్ టైం అయిపోయింది. ఇంక హోంవర్క్ టైం వచ్చింది. సో, ఆడుకున్నంత సేపయితే ఆడుకుంది. ఇప్పుడైతే హోంవర్క్ చేసే టైం వచ్చింది. సో, పాప హోంవర్క్ టైం ఎప్పుడు పాప పక్కన కూర్చొని రాపిస్తేనే అది రాస్తుంది. కనీసం ఒక హాఫ్ అన్ అవర్ పడుతుంది. అంతసేపు పక్కన కూర్చోబెట్టి ఖచ్చితంగా రాపిచ్చాల్సిందే. సో, అలాగే ఇది కొత్త అకాడమిక్ ఇయర్ కదా! పాపకి కొత్త బ్యాగ్ కూడా కొన్నాము. సో, చూసారంటే పాపకి చాలా ఇష్టమైన బ్యాగు. పాపని షాప్‌కి తీసుకెళ్ళి తనకిష్టమైన బ్యాగ్‌ని తీసిచ్చాము. సో, అన్నిట్లో ఇదైతే సెలెక్ట్ చేసింది. పాప హోంవర్క్ అంతా అయిపోయాక సంతలోంచి తెచ్చిన కూరగాయలన్నిటిని కూడా నేను సెపరేట్ చేస్తున్నాను. మా బాబు అయితే ఆ నేరేడు పండుని చూడగానే అడిగాడనమాట. సో, అందుకని బాగా వాష్ చేసి వానికైతే ఇచ్చాను. బాబు అయితే అది తింటున్నాడు. ఊర్లో ఉన్నప్పుడు చాలా కాయలు తిన్నాము. అక్కడ ఫ్రెష్‌గా దొరికేటివి. చాలా బావుంటాయి టేస్టు. సో, అలా చాలా కాయలు తిన్నామనమాట. అలాగే ఇప్పుడు నేను సంతలో ఏమేమి కూరగాయలు తీసుకున్నానో చూపిస్తాను చూడండి. దేవుడి ఫోటోలకి పెట్టడానికి ఈ ఫ్లవర్స్ తీసుకున్నాను. ఈ ప్యాకెట్ 10 రూపీస్ అంట. సో, ఈ ప్యాకెట్ ఒకటి తీసుకున్నాను. వీటితో పాటు క్యారెట్ కూడా తీసుకున్నాను హాఫ్ కేజీ. అలాగే ఒక మెంతాకు కట్ట. సో, ఇది 20 రూపీస్ అంట. ఈ కట్ట హాఫ్ కట్ట తీసుకున్నాను. అలాగే కొత్తిమీర కూడా 20 రూపీస్ తీసుకున్నాను. కట్ట 60 రూపీస్ అంట కొత్తిమీర. అలాగే పచ్చి బఠానీ ఇది 10 రూపీసు. ఈ ప్యాక్ ఒకటి తీసుకున్నాను. అలాగే కొత్తిమీర ఒక 1/4 కేజీ తీసుకున్నాను. బీట్రూట్ హాఫ్ కేజీ, బీరకాయ హాఫ్ కేజీ, ఇంకా టొమాటో ఒక 1 కేజీ, అలసందులు, అలాగే కీరకాయ, ఇంకా ఈ బీరకాయ. సో, ఇవన్నీ కూడా తీసుకున్నానమాట. సో, ఇవాల్టి సంత అయితే నేను ఇంతే చేశాను. సో, ఈ వీక్ అయితే ఇది సరిపోతుంది. సో, వెజిటబుల్స్ అన్నీ కూడా నేను సెపరేట్ కవర్‌లో వేసేసి ఫ్రిడ్జ్‌లో పెట్టేశాను. సో, ఇలా అంతా ప్యాక్ చేసేసాక డిన్నర్ చేసేసి మా పిల్లలతో కాసేపు ఆడుకున్నాము. సో, ఈరోజైతే ఇలా గడిచింది. చూసారు కదా పొద్దుట నుంచి ఈవినింగ్ వరకు ఏమేమి చేశాము. సో, ఇదండి ఇవాల్టి వీడియో. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేసుకోండి. అలాగే నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ బాయ్.